హాయ్ వెల్కమ్ టు ఈటీ. పుష్ప సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ కోసం కోలీవుడ్ స్టార్ అట్లీతో జతకట్టిన విషయం తెలిసిందే. AA22A6 ప్రాజెక్ట్ టైటిల్తో ఇది తెరకెక్కనుంది. గత ఏప్రిల్లో బన్నీ పుట్టినరోజును పురస్కరించుకుని సినిమా కన్ఫర్మ్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్లు వీడియో చూస్తేనే తెలుస్తోంది. ఈ గ్లింప్స్ ప్రాజెక్ట్ పై అంచనాలు అమాంతం పెంచేశారు. దర్శకుడు అట్లీ ఈ సినిమాలో గ్రాఫిక్స్, VFX నే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అటు అట్లీకి కూడా మేకర్స్ ఖర్చు విషయంలో ఫ్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి అంతర్జాతీయ VFX కంపెనీలు పనిచేస్తున్నాయి. వివిధ ఇంటర్నేషనల్ స్టూడియోలు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగం కానున్నట్లు తెలుస్తోంది. అటు అల్లు అర్జున్ లుక్ కూడా మునిపెన్నడూ లేని విధంగా ఉండనుంది. యానిమేటెడ్ వర్షన్లో బన్నీ పాత్ర ఉండనుంది. ఈ పాత్ర డిజైన్ కూడా భారీ రేంజ్లో ఉండే అవకాశం ఉంది. సన్ పిక్చర్స్ బ్యానర్ సంస్థపై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులకు క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ సినిమాకు 750 నుండి 800 కోట్ల ఖర్చవుతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం నడుస్తోంది. ఇందులో నటించేందుకు బన్నీ భారీ మొత్తంలోనే పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ఆయన 150 నుండి 160 కోట్ల రెమ్యునరేషన్తో పాటు 22 నుండి 25 కోట్లు అదనంగా పర్సంటేజీ డీల్స్తో తీసుకోనున్నట్లు ప్రచారంలో ఉంది. డైరెక్టర్ అట్లీ 100 కోట్లు అందుకోనున్నాడట. ఇక VFX గ్రాఫిక్స్ కు 240 నుండి 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మెయిన్ లీడ్లో ఎంపిక కాగా, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రకు ఎంపిక చేశారట. ఈ ఇద్దరితో పాటు రష్మిక మందన్న కూడా నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే 200 కోట్లు ప్రొడక్షన్ ఖర్చు, ఇతరత్రా ఖర్చులు 100 కోట్ల దాకా కావచ్చు అని అంచనా. అలా అన్ని ఖర్చులు కలుపుకుంటే మొత్తం 700 నుండి 800 కోట్ల బడ్జెట్ అవుతుంది అని సినీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.